మీరు అలసట పడకయు మీ ప్రాణమును విసుకయు ఉన్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతటియు ఓర్చుకునిన ఆయనను తలంచుకునిడి. చాలు ఆయనను తలంచుకునిడి. ఈరోజు మన జీవితాల్లో ఎప్పుడైతే ప్రభువుని తలుచుకుంటామో, ఒకసారి చూద్దాం మళ్ళా మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 19:29. పేజీ నెంబర్ ఎవరి ముందు తీస్తే 20 పేజీ నెంబర్ నేను చదువుతాను. ఇక్కడ నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలైనను భూములైనను ఇండ్లైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందెను. ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకును. మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది, నా నామము నిమిత్తము. ఈరోజు మన జీవితాల్లో ఒకసారి చెప్తున్నా, దేవుడి కన్నా ప్రభువు కన్నా నా సొంత భార్య అయినా, నా అన్నదమ్ములైనా, నా కొడుకైనా, నా కూతురైనా ఎవరిని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ 100 దేవుడు ఫలము మన పట్ల జరగాలంటే యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నాడు, నా ప్రభువు కన్నా ఎవరు ఎక్కువ కాదు నాకు, నా ప్రభువుతోనే నేను జీవించాలా. యేసుక్రీస్తు ఒక మాట సెలవిస్తున్నాడు, నా పరలోకములో నా తండ్రి చిత్తం ప్రకారం ఎవరైతే జరిగిస్తారో వాళ్ళే నా తల్లియు నా తండ్రియు నా సహోదరుడు అన్నాడు. వాళ్ళే నా సహోదరుడు. నాకంటే ఎక్కువగా ఎవరిని కూడా ప్రేమించొద్దు. నా ప్రభు తప్ప. పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు, దేవుని ఆత్మశక్తితో ఉన్నప్పుడు ఆయన దేనికైనా రెడీగా ఉంటాం. మనం దేనికైనా రెడీగా ఉంటాం. ఎందుకు మన జీవితాల్లో నూతన కార్యాలు జరగట్లేదంటే యేసుక్రీస్తుతో నడవట్లే. యేసు ప్రభుతో సంబంధం లేదు. యేసు ప్రభుతో సంబంధం ఉంటే లోకము నిన్ను నిందిస్తుంది, నిన్ను హింసిస్తుంది. యేసు ప్రభు నీతిమంతుడైన సర్వోన్నతుడైన దేవుడు ఆయన. అందుకే యేసు ప్రభుతో వెంబడించేవారు, యేసుతో నడిచేవారు అందరికీ నా నామము నిమిత్తము అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా తండ్రినైనా తల్లినైనా ఎవరైనా నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే 100 ఫలము రాదు. అందుకనే యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, అబ్రహాము నమ్మెను, విశ్వసించెను, ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఈరోజు యేసుక్రీస్తు ఆయన కుమారుని యందు యేసుక్రీస్తు నమ్ముట నీ వల్లైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు అసాధ్యంగా ఉంటున్నాయంటే, నిజంగా పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో ఎప్పుడైతే నివాసం చేస్తాడో, నువ్వు దేని మీద దృష్టి ఉంచావు, నా ప్రభు మీదే దృష్టి ఉంచుతావు. పరిశుద్ధాత్ముడు నిన్ను నిత్య జీవానికి నడిపిస్తాడు.
ఎప్పుడు కూడా భార్య ఉన్నా నా ప్రభు కన్నా ఎక్కువ ఎవరు లేరు, నా ప్రభువే ప్రాముఖ్యము. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక భక్తుడి కోసము బైబిల్లో భక్తుడు ఉన్నాడు, అబ్రహాం. ఆ భక్తుడు ప్రభు పరీక్ష పెట్టాడు. 100 సంవత్సరాలకి ఒక కుమారుడు దేవుడు వాగ్దాన పుత్రుడు ఇచ్చినప్పుడు అబ్రహాంకి ఒక పరీక్ష పెట్టాడు. నీ కుమారుడు నాకు కావాలి అన్నాడు. 100 సంవత్సరాలకి ఒకే కుమారుడు ఇచ్చాడు, ఇద్దరు ఇవ్వలే. సంతానం లేదు. ఏకైక కుమారుడు ఇషాకుని అనుగ్రహిస్తే ఆ కుమారుడు నాకు బలి కావాలన్నాడు దేవుడు. ఈరోజు ఎవరిని నువ్వు ప్రేమిస్తున్నావో, దేవుడి కన్నా ఎవరిని నువ్వు ప్రేమిస్తున్నావో, దేవుడి కన్నా ఎవరిగా నువ్వు హెచ్చిస్తున్నావో దేవుడు అది పోగొట్టేస్తాడు, దూరపరుస్తాడు. మొట్టమొదటిగా మొదటి స్థానము నా ప్రభువుకే ఇవ్వాలా. ఇక్కడ నూరంతలుగా ఫలం కావాలంటే, నూరంతలుగా నిత్య జీవము మనం పొందాలంటే మన ప్రభువు కన్నా ఎవరిని కూడా ప్రేమించకూడదు. నా ప్రభువు తప్ప మొదటి స్థానము నా ప్రభువుకే ప్రతిష్ఠించుకోవాలి. రెండో స్థానము నా భార్య. మొదటి స్థానం భార్య పెట్టావా, నిన్ను ఆ భార్యని దూరపరుస్తాడు దేవుడు. ఎవరిని కూడా ఎక్కువగా ప్రేమించద్దు. ఎవరినైనా ప్రేమించాలో అనుకుంటే యేసు తప్ప ఎవ్వరు కూడా నీతో ఎవరు కూడా రారు. నువ్వు మరణించిన కూడా, మరణిస్తే నీతోనే వస్తాడు ఆయన. ఆయన మరణాన్ని జయించాడు ఆయన. ఈరోజు మన జీవితాల్లో యేసుప్రభు మాటలు చెప్పినప్పుడు, నా నామము నిమిత్తము అన్నాదమ్ములైనను, అక్కా చెల్లెనైనా, తండ్రినైనా, తల్లినైనా, పిల్లలైనా, భూములైనా, ఇండ్లైనా విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందెను. ఇదే కాక నిత్య జీవము స్వతంత్రించుకును. పరిశుద్ధాత్ముడు మనలోని నివాసం చేసినప్పుడు మన దృష్టి అంతా యేసు వైపే ఉంటుంది, కానీ లోకం వైపు ఉండదు. ఇస్తాడు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను విడిచిపెట్టడు, పేదరికం ఉంచడు. ఆయన దృష్టిలో నువ్వు ఉండాలా. ఈరోజు మన జీవితాల్లో యేసుతో నడవట్లే. ఈ లోకం కోసము, లోక సుఖాల కోసము, ఆస్తుల కోసము మోసాలు చేసి, తగాలు చేసి, ఆ డబ్బు 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 ఆ డబ్బు నీతో రాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ధనము కీడులకు మూలమని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ధనాన్ని నమ్ముకుంటే నీ కీడులో నువ్వు పడినట్టే. ధనం మీద నీ మనసు ఉంచితే నువ్వు కీడులో పడుతున్నావు. అలాగే ఒక శిష్యుడు బైబిల్లో ధనం మీద ఆశ పెట్టుకున్నాడు. ధనం మీద ఆశ పెట్టుకున్నాడు. ఏ శిష్యుడు? ఇస్కరియోతు యూదా. యేసు ప్రభుని 33 నాణాలకి అమ్మేశాడు. ఆ ధనము ఉరిశిక్ష చేస్తుంది. ఎప్పుడైనా నా ప్రభు కన్నా నా యేసు తప్ప ఎంత ధనం ఇచ్చినా, ఏది ఇచ్చినా, నా ప్రభు తప్ప నాకెవ్వరు లేరు. నా ప్రభు ఒక్కడే. ఆయన ఏదైనా మనకు ఇవ్వాలన్నా ఆయన నిమిత్తము, ఆయన అనుమతి లేకుండా ఏది ఇవ్వడు. ఇచ్చితే ధనం మీద మన మనసు ఉంచొద్దు. పిల్లలు ఉన్నారా? భార్య ఉందా? నా ప్రభు తప్ప ఎక్కువగా ఎవరిని కూడా ప్రేమించొద్దు. నా ప్రభువే
ఆయన నామము నిమిత్తము దేనికైనా రెడీగా ఉంటాం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు దేవుని శక్తితో ఆయన మనల్ని నింపాడు కాబట్టి యేసుతో నడుస్తాము. మనం దేనికైనా రెడీ. ఎందుకని చెప్తున్నాను, యేసుతో నడుచుట మామూలు విషయం కాదు. దేనికైనా సవాల్. తుఫాన్ వచ్చినా రెడీ, వరద వచ్చినా రెడీ, దేనికైనా రెడీ. ఎందుకన్నా మనలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు. నజరేయుడైన యేసు క్రీస్తు మనలో జీవిస్తున్నాడు. ఆయన ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన. నజరేయుడైన యేసు క్రీస్తు ఆయన. ఈరోజు యేసుతో మనము నడుస్తున్నామంటే దేవుని ఆత్మశక్తితో ఆయన నింపాడు కాబట్టి ఈరోజు నేను ప్రకటిస్తున్నాను నా యేసే కోసం. ఆయన ఏది చేయమంటే అదే చేయాలా. నీ సొంత బుద్ధితో నడిచావా ఫెయిల్ అయిపోతావు. నీ జ్ఞానంతో నడిచావా ఫెయిల్ అయిపోతావు. పరిశుద్ధాత్మతోని ఆత్మ ద్వారా నువ్వు నడవాలా. దేవుడు ఏది చెప్తే అది చెయ్యాలా. అదే యేసుతో నడుచుట అనుభవం. ఈరోజు మన జీవితాల్లో ఎందుకంటే ఈ బంధువులు నిన్ను వెలవేస్తారు, నీ ఇంటి వారే నిన్ను వెలవేస్తారు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఒకటి 11. వన్ అండ్ 11. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. తాను ఎందరైతే అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామము నందు విశ్వసించి ముంచిన వారందరికీ దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అనగా తన నామము యందు విశ్వాసమించిన వారి అందరికీ, యేసు నామము యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అందరికీ. ఒకరు అన్నాడా దేవుడు? అరే వీళ్ళకి అన్నాడా? మా చుట్టాలకి అన్నాడా? మన బంధువులకి అన్నాడా? స్నేహితులకు అన్నాడా? అందరికీ ఆయన నామము యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ ఒక మాట సెలవిస్తున్నాడు ఇక్కడ దేవుడు. దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. హల్లెలూయా. దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. అసలు విశ్వాసం ఎలాగ పుడుతుంది? నేను ఒకటి చెప్తున్నా, విశ్వాసం ఎలాగ పుడుతుంది? వినుట వలన విశ్వాసం పుడుతుంది. యేసు క్రీస్తు మాటల్లో అంత శక్తి ఉంది. ఆ మాటల్లో వినుట వల్ల విశ్వాసం పుడుతుంది. విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ శక్తితో ఆయన నింపుతాడు. ఆయన విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ శక్తితో ఆయన నింపి నడిపిస్తాడు. ఆయన ఈరోజు మన జీవితాల్లో ఎందుకు యేసుతో నడవట్లేదంటే ప్రార్థన లేదు. ఉదాహరణకి నేను ఒక విషయం చెప్తున్నా. ఒక బండి నడపాలంటే జాగ్రత్తగా ఆలోచించాల. ఒక బండి నడపాలంటే పెట్రోల్ ఉండాల. పెట్రోల్ లేకుండా ఎంత కిక్ కొట్టిందా స్టార్ట్ అవుతుందా? మళ్ళా పెట్రోల్ వేసిన తర్వాత 50 కిలోమీటర్లు వచ్చింది అనుకో, 1 లీటరు. 50 కిలోమీటర్లు దాటిన తర్వాత
అయ్యా దేవుని ఆత్మతో నింపావు, ఒకప్పుడు నేను ప్రార్థన చేశాను, ఒకప్పుడు ప్రార్థన జీవితంలో జీవించాను, ఆత్మతో నేను నడిచాను, ఇప్పుడు నడవట్లేదంటే పెట్రోల్ అయిపోయింది. ఒకప్పుడు నేను దేవుడితో సంబంధం కలిగి ఉన్నా, ఒకప్పుడు జీవితం మార్చాడు దేవుడు, ఇప్పుడు పెట్రోల్ అయిపోయింది. రోజు పెట్రోల్ వేస్తే బండి నడుస్తుంది, పెట్రోల్ వేయట్లే, ప్రార్థన లేదు, వాక్యం ధ్యానం లేదు, పరిశుద్ధాత్మ నడిపింపు లేదు. ఆత్మ ద్వారా యేసుతో నడవటం ఒకప్పుడు నడిచాడంట, ఇప్పుడు చల్లారిపోయాడు. అంటే ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ మీకు, ఎప్పుడైతే బండిలో పెట్రోల్ వేస్తామో అప్పుడు ఫుల్గా వెళ్తుంది బయటికి. అది ఎంతవరకు ఉంటుందో పెట్రోలు అంతవరకే వెళ్తుంది. అలాగే దేవుని ఆత్మతో పరిపూర్ణంగా నింపబడాలా. ఆత్మ పూర్ణుడిగా యేసుక్రీస్తు నడిచాడు ఈ లోకంలో, ఆత్మ బలముతో నడిచాడు ఆయన. ఒకసారి చూద్దాం, లోక సువార్త 3వ అధ్యాయం, 4వ అధ్యాయం అనుకుంటా, చెప్తాను. లోక సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు ఎలాగ నడిచాడు ఈ లోకంలోని? యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఇక్కడ చూడండి, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, ఈరోజు నీ పేరు పెట్టుకో, ఈరోజు యేసుతో నువ్వు నడవాలంటే, ఈరోజు యేసుతో నువ్వు నడవాలంటే నీ పేరు పెట్టు, ఎలీషా పాల్, పరిశుద్ధాత్మ పూర్ణుడై, నీ పేరు పెట్టుకో అక్కడ. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, ఎప్పుడైతే ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడతారు. యేసుతో నడచాలంటే మామూలు విషయం కాదు. ఆత్మశక్తితో నడిచినప్పుడు, ఆత్మ బలముతో ఆయన నడిచాడు. ఆయన ఇక్కడ 14వ వచనం చూద్దాం. అప్పుడు యేసు, ఇక్కడ రాశాడు, 45 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినమున ఆయన ఏమీ తినలేదు. అవి అంటే ఉపవాసంతో ఉన్నాడు యేసు ప్రభు. ఈరోజు 40 దినాలు కాదయ్యా, వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండి ఆయన సన్నిధానములో కనిపెట్టు. ప్రభుతో, దేవుని ఆత్మశక్తితో నింపుదల ఉండాలా. యేసు ప్రభు చేశాడు, ఆయన ఉపవాసం 40 దినాలు చేశాడు. మనం వారానికి ఒక్కరోజు ఉండలేమా? దేవుడి కార్యాలు, ఆయన సంకల్పం, దేవుని ఉద్దేశము ఆయన మన పట్ల నెరవేరాలంటే ఏదో 5 నిమిషాలు ప్రభా స్తోత్రం, మా పాస్టర్ గారు ఆయన చూసుకుంటాడులే, ప్రార్థన చేసి ముగించి ఆదివారం వస్తారు, ప్రార్థన చేసుకొని వెళ్తారు. పాస్టర్ గారికే కాదు, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ మీద ఎవరైతే ఆయన నామం యందు ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో, ఆయన యందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో, ఎవరైతే బాప్తీసము తీసుకుంటారో, ప్రతి దినము, ప్రతిరోజు
వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండి ఆయన సన్నిధానములో కనిపెట్టి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలా. యేసు ప్రభు సేవకి వెళ్ళే ముందు 40 దినాల ఉపవాసం ఉండి ఎలాగ నడిచాడు? పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నడిచాడు 40 దినాలు. యేసుప్రభు ఎలా నడిచాడు? ఆత్మ బలముతో నడిచాడు ఆయన. ఆత్మ బలముతో నడిచాడు ఆయన. ఈరోజు నీ నడిపింపు ఎలాగుంది? పరిశుద్ధాత్మ పూర్ణుడిగా నడుస్తున్నావా? సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ మీద ఈ బాధ్యత యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఈ లోకాన్ని నువ్వు జయించాలంటే, ఈ లోకాన్ని ఆయన రాజ్యములో చేరాలంటే ఆశీర్వాదాలు కాదు, ముఖ్యంగా ఆత్మ పూర్ణుడిగా నువ్వు నడవాలా. ఫస్ట్ ఆత్మ బలముతో నువ్వు నడవాలా. ప్రతి బిడ్డ మీద, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ మీద ఈ బాధ్యత ప్రభువు పెట్టాడు. ఎప్పుడైతే యేసుతో నువ్వు నడుస్తావో అప్పుడే ఆయన రాజ్యము మనకు అనుగ్రహిస్తాడు. స్వతంత్రించుకుంటా ఆ రాజ్యము మనకి స్వతంత్రం ఉంటుంది. ఈ భూలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకి నూరంతలుగా దీవిస్తాడు. ఈ భూలోకాన్ని మనల్ని విడిచిపెట్టాడు దేవుడు, పేదరికం ఉంచాడు. అబ్రహాముని ఎలాగా ఆశీర్వదించాడో అలాగే అబ్రహాము కుమారులు మనం. ఆ ఆశీర్వాదం మన మీద, మన పిల్లల తరాల మీద ఆ ఆశీర్వాదం వెళ్తుంది. ఈరోజు ప్రభువా ఈ చిన్న కారు వచ్చే లోపలికి, చిన్న ఇల్లు వచ్చే లోపలికి దేవుని మర్చిపోతాం, జాబ్ వచ్చే లోపలికి దేవుని మర్చిపోతాం. ఇది కాదు మన జీవితం. రోషంగా మన క్రీస్తు కొరకు దేనికైనా రెడీగా ఉండాలా. క్రీస్తుతో నడుచుట దేనికైనా రెడీగా ఉండాలా. బాధ వచ్చినా రెడీగా ఉండాలా, సమస్యలు వచ్చినా రెడీగా ఉండాలా, అవమానాలు వచ్చినా రెడీగా ఉండాలా. దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తుంది అలాగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన జీవితాల్లో యేసుతో నడుచుట అనే లోపలికి ఆశీర్వాదం రాదు. ఆశీర్వాదం కూడా ఉంది, బొమ్మ ఉంది, బోకు కూడా ఉంది. బొమ్మ చూపించాలా, బోకు కూడా శ్రమలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. చూద్దాం సరే. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. చాలు చాలు. పరలోకమయందును మీ ఫలము అధికమగును. ఈరోజు నేను కొత్తలోని ప్రభువుని నమ్ముకున్నప్పుడు నాకు తెలియదు, యేసు ప్రభు అంటే నాకు తెలియదు. ఎప్పుడైతే విశ్వాసం ఉంచానో, ఎప్పుడైతే ప్రభు యందు విశ్వాసం ఉంచానో, యేసుక్రీస్తు ప్రభు యేసయ్య ఆ 4 సువార్తలు నేను చదువుతూనే ఉన్నా. మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఎప్పుడైతే ఈ 4 సువార్తలు చదువుతున్నానో
4 సువార్తలు చదువుతున్నానో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాను. ఉపవాసం ఉండి వారానికి ఒక రోజు, ఒక్కోసారి 3 రోజులు, ఒక్కోసారి 7 రోజులు, ఒక్కోసారి 21 రోజులు, ఒక్కోసారి 40 రోజులు ఉపవాసాలు ఉండి దేవుని ఆత్మ బలముతో, దేవుని ఆత్మ పూర్ణుడిగా శక్తితో నన్ను నింపాడు. నన్ను నింపి దేవుడు నిన్ను కూడా నింపుతాడు. ఈరోజు సవాల్, దేనికైనా రెడీగా ఉండాలా. దుష్టుడు ఏం చేస్తాడంటే యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకే ఈ కష్టాలు, ఈ అవమానాలు, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకే ఈ నిందలు వస్తాయి. నువ్వు క్రీస్తులో పాలి భాగస్థులు అవ్వాలంటే, ఆయనలో పాలి భాగస్థులు అవ్వాలంటే, దేవుని ఆత్మశక్తితో నువ్వు నింపబడితే ఆ బలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నేను బలహీనుడే, ప్రతి మనిషి బలహీనుడే, కానీ మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే బలవంతుడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ పూర్ణుడిగా లోకసువార్త 1వ అధ్యాయం 1వ వచనం, నీ పేరు పెట్టి పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఆత్మ బలముతో నీ పేరు పెట్టుకుని రాసుకో. యేసుతో నువ్వు నడవాలంటే ఇది పరిపూర్ణంగా నువ్వు నింపబడాలా. దేవుని ఆత్మశక్తితో నువ్వు నింపబడాలా. అప్పుడే నీకు విరోధులు ఈ లోకంలో తయారవుతారు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. ఆయనలో ఏ పాపము లేదు. యేసయ్యలో, యేసు ప్రభులో పాపం ఉందా? మనుషుల్లో పాపం ఉంది, కానీ యేసయ్యలో ఏ పాపము లేదు. పాపము లేనివాడుగా ఈ భూలోకములో జీవించాడు, పరిశుద్ధుడిగా జీవించాడు. ధర్మశాస్త్రమంతా సంపూర్ణంగా యేసు ద్వారా నిర్వర్తించాడు. ఆ యేసు యందు మనం విశ్వాసం ఉంచితే ఆ రాజ్యము, ఏ రాజ్యం? దేవుని రాజ్యం. ఆ రాజ్యానికి మనము స్వతంత్రించుకుంటాం. ఒకసారి చూద్దాం, వాక్యము సెలవిస్తుంది. స్టిఫెన్ అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 6వ వచనం. పేజీ నెంబర్ 110, పేజీ నెంబర్ 110. చెప్తా. ఇక్కడ ఒక భక్తుడు, యేసయ్య శిష్యుడు స్టిఫెన్, అక్కడ దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు అక్కడ స్టిఫెన్ ప్రకటిస్తున్నాడు. ఇజ్రాయెల్కి ప్రకటించినప్పుడు ఆకాశము, 50వ వచనం నుంచి చదువుదాం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్తున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తం కృతములలో నివసింపడు.
ఇక్కడ దేవునికి కిందన వాక్యము 57వ వచనం, మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరుల ప్రవక్తలో ఎవరిని హింసింపక ఉండిరి. ఆ నీతిమంతులు రాక గురించి ముందు తెలిపిన వారు చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతుల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని గైకొనలేదు చెప్పెను. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నడు వాడై ఆకాశం వైపు తెరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమును నిలిచి ఉండుట చూచి ఆకాశమును తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నారని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్నపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళతో రవి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుడు పాదముల యొద్ద తమ వస్త్రం పెట్టిరి. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టిఫెన్ పలుకుచుండగా వారు అతని రాళ్ళతో కొట్టిరి. అతడు మోకాలుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుందమని గొప్ప శబ్దంతో పలికెను. ఆ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. హల్లెలూయా. ఈరోజు దేవుని ఆత్మశక్తితో యేసుతో నడిచినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు ప్రాణానికైనా భయపడలే. చంపుతారా రెడీ, రాళ్ళతో కొట్టి ఆ స్టెఫెన్ మీద రవ్వి కొట్టినప్పుడు కూడా ఆ మోకాళ్ళ మీద మోకరించి ఒక మాట చెప్పి, ఈ పాపము మోపకమని, ఈ పాపము వారి మీద మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. గొప్ప శబ్దంతో హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు యేసయ్య. ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో, మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి కొరకు మన ప్రార్థన చేయాల. ఈరోజు మన తండ్రి పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణంగా జీవించాలా. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు యేసుతో నడుచుట మామూలు విషయం కాదు. నేను ఒకటే చెప్తున్నా, ఉపవాసం ఉండి వారానికి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రాష్ట్రమందు నీ తండ్రికి మొరపెట్టు. నీ తండ్రికి మొరపెట్టు. ఏది అడుగుతా మొదటిగా, ప్రభువా ఇల్లు కావాలి, ప్రభువా నాకు పెళ్ళి అవ్వలేదు, ప్రభువా నాకు జాబు లేదు, ప్రభువా ఇది కావాలి, ఇవన్నీ అడగదు. ఉపవాసం ఉండి వారానికి ఒకరోజు ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో, ఎవరైతే దేవుడి కొరకు బతుకుతున్నారో, ఎవరైతే క్రీస్తు కొరకు జీవిస్తున్నారో, నేను బయట వాళ్ళ కోసం చెప్పట్లే, దేవుని సంఘాని కోసం చెప్తున్నా. దేవుని సంఘములో ప్రతి బిడ్డ కూడా ఉపవాసం ఉండి వారానికి ఒకరోజు యేసయ్య చేశాడు. గదిలోకి వెళ్ళి రాష్ట్రమందు నీ తండ్రికి మొరపెట్టు. దేనికోసం మొరపెట్టాలా? దేనికోసం మొరపెట్టాలా? ఇల్లు కావాలి నేను అడగట్లే, దేవుడు అడగట్లే. ముందు నా నామము యందు నా ఆత్మని మీరు పొందుకునుడి, నా ఆత్మని మీరు పొందుకునుడి.
ఈ ఆత్మ నీ జీవితంలో ఒక నూతన శక్తిని అనుగ్రహిస్తాడు. క్రీస్తుతో యేసుతో నడుచుట ఆ అనుభవంలోకి నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. ఏదో భక్తి, పాస్టర్ గారు ఆదివారం చర్చికి రమ్మన్నారు కదా, వెళ్తున్నాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అయిపోతుంది. ఎవరు వెళ్ళలేరు పరలోక రాజ్యం. ప్రభువా ప్రభువా అనే పిలిచే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యములో చేరలేరు. కానీ పరలోకమయందును నా తండ్రి చిత్తం ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళే పరలోక రాజ్యానికి హరులు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఇంటికి వెళ్ళి చదవండి. అందరూ వెళ్ళలేరు. ప్రభువా ప్రభువా అందరూ దేవుని రాజ్యానికి వెళ్ళారు. పరలోకమయందును నా తండ్రి చిత్తం పరిపూర్ణంగా ఎవరైతే నిర్వర్తిస్తారో, ఎవరైతే జరిగిస్తారో వాళ్ళే పరలోక రాజ్యానికి వారసులు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆయన ముద్రేస్తాడు మనకి. ఆయన నమ్ముకున్న బిడ్డలకి ఆహారము కొదువ ఉండదు. సింహాలకి లేమిలో కూడా కొదువ ఉంటుంది, కానీ సింహముల కన్నా గొప్ప దేవుడు మన దేవుడు. రాజులకి రాజు, ప్రభులకి ప్రభు. మనము దేవుని కుమారులం, రాజు కుమారులం. మనం ఏది కొదువడు, అడిగేది అడగట్లే, అడగలేని దాని గురించి మనం పోరాడుతున్నాం. ఈ లోకంలో అన్నీ ఇస్తాడయ్యా. నీకు ఏది కావాలి, ఏది కొదువు ఉందో అడుగు. మొట్టమొదటిగా ఏది అడుగుతాం? పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు ప్రభువా. నీ ఆత్మతో నన్ను నడిపించే, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు ప్రభువా. నీ గదిలోకి వెళ్ళి మామూలుగా అది ఎలా చేయాల, ప్రతి వారానికి ఒకరోజు ఇండివిజువల్కి వెళ్ళి నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి, మొరపెట్టు. అప్పుడే క్రీస్తుతో నడుచుట ఈ అనుభవంలోకి నడిపిస్తాడు దేవుడు. లేకపోతే ఆ పాస్టర్ గారు చెప్తుంటారు, మన జీవితము యేసయ్య మన జీవితంలోకి రావాలి. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ శక్తితో యేసుప్రభు చెప్పాడు, ఈ లోకంలోని నా ఆత్మని మీరు పొందుకునుడి, అప్పుడే ఈ లోకాన్ని జయించగలిగే శక్తి నేను అనుగ్రహిస్తానన్నాడు యేసుప్రభు. మన మటుకైతే మనం గెలవలేము, కానీ దేవుని ఆత్మశక్తితో ఎప్పుడైతే నింపబడతామో, యేసుప్రభు అక్కడ లోకసువార్త చెప్తున్నా, యేసు ఆత్మపూర్ణుడుగా, యేసు ఆత్మ బలముగా మీ పేరు పెట్టుకోండి అక్కడ. అప్పుడు యేసుతో నడుచుట అనుభవము, ఆ అనుభవంలోకి నువ్వు నడుస్తావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా జీవితాన్ని మార్చేయ్యా. ప్రభువా, ఏ స్థితిలో ఉన్నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రభువా, వాళ్ళందరూ తండ్రి ప్రభువా ఈ వాక్యము ద్వారా జీవితాలు మార్చు తండ్రి. నీ ఆత్మతో శక్తితో నింపు ప్రభువా. యేసయ్య సంఘానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు తండ్రి. ఏ అక్కరలతో ఉన్నారో నీ బిడ్డలు అక్కర్లన్నీ తీర్చయ్యా. కనికరించి నీ కృపతో నింపు తండ్రి. నీ ఆత్మతో నన్ను నింపి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు తండ్రి. నీలాగా నేను జీవించటకు నీ శక్తితో నన్ను నింపి, వారానికి ఒకరోజు ఉపవాసం ఉండుటకు గదిలోకి వెళ్ళి తలుపు వేసి రాష్ట్రమందు నీ తండ్రికి మొరపెట్టు.
అప్పుడే పరిశుద్ధాత్మ శక్తితో నింపి క్రీస్తుతో నడుచుటకు ఆ అనుభవంలోకి నన్ను నడిపించయ్యా. నీ ఆత్మతో నన్ను నింపి సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా, ప్రతి అక్కలు కూడా తీర్చి నూరంతులుగా దీవించి ఆశీర్వదించయ్యా. అలాగే యూట్యూబ్ ఛానల్లో ఈ వాక్యం ఎవరైతే ఆలకిస్తున్నారో వాళ్ళ జీవితాల్లో నూతన పరిచి ఈ వాక్యాన్ని నూరంతులుగా ఫలించి తండ్రి దీవించి ఆశీర్వదించయ్యా. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్నిని సావాస్యము మనకి సకల పరిశుద్ధులకి, ముఖ్యంగా దేవుని సంఘానికి దేవుని కృప ఎల్లప్పుడూ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.